ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. పరిశుద్ధాత్మనితో అనుదినము ప్రయాణము చేస్తున్న కృపా కాలములో నీవు నేను జీవిస్తున్నాము. కనుకనే ఈ క్లుప్త సందేశం అనునది ఈ షార్ట్ మెసేజ్కి పరిశుద్ధాత్మనితో అనుదినము అనే పేరు పెట్టబడింది. ఈ దినమందు మీరు పరిశుద్ధాత్మనితో నడుచుటకు, మాట్లాడుటకు దేవుడు మీకు కృప చూపిస్తాడు. ఆమెన్. దేవుడు దయాళుడు. ఈ 15వ తేదీ ప్రభువు చెప్పవలసిన ఒక మాట ఏమిటంటే, గలతీ 5:22లో ఆత్మ ఫలములలో ఒకటి సంతోషము. ఆమెన్. సంతోషం. ప్రభుకి స్తోత్రం. శత్రువు యొక్క భయంకరమైన తంత్రం ఏమిటంటే, మనం సంతోషంగా ఉండడం వానికి ఇష్టం లేదు. మనము సంతోషంగా ఉండేది చూస్తేనే ఏదో ఒక సమస్యను తీసుకుని వచ్చి మనలను పడద్రోయాలని వాని తంత్రము. అయితే మనము బైబిల్లో అందరికీ తెలుసు, అపవాది తంత్రములు మనము ఎరుగని వారము కాదు అని పౌలు అంటున్నాడు. అలాగైతే ఈరోజు మీ సంతోషమును దొంగలించటానికి వాడు తిరగడానికి ముందు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. చక్కటి ఒక మాట. ప్రభు బిడ్డలారా, సంతోషం. ఆ సంతోషములో పలు రకాలు. లోకం ఇచ్చేటువంటి సంతోషం, స్నేహితుల ద్వారా వచ్చే సంతోషం, కొన్నిసార్లు ఆహారము తినుబండారములను చూస్తే సంతోషం, కొంతమందికి ఇంకా డబ్బును చూస్తే చెప్పశక్యము కాని సంతోషం. అయితే అవన్నీ ఏమనుకుంటున్నారు? తాత్కాలికం. అయితే ఒక చక్కటి వచనం, నేను చేసేటువంటి ప్రతి విన్నపములో నేను ఎల్లప్పుడూ మీ కొరకు సంతోషముతో విన్నపము చేస్తున్నాను. సంతోషించుడి ప్రభునందు, మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ఆనందించుడి అని ఫిలిప్పీ 4:4 ఆ మాట ఈరోజు మీకు చెప్తున్నాను. 1000 సమస్యలు ఉండవచ్చు, ప్రభునందు సంతోషముగా ఉండడానికి దేవుడు మీకు కృప చూపిస్తాడు. అది ఎలాగూ? పరిశుద్ధాత్మనితో చెబుదాం. పరిశుద్ధాత్ముడా, ఈ కార్యాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను, మీరు నన్ను నడిపించబోతున్నారు, అందుకై మీకు స్తోత్రం. అలాగూ మీరు లోపల ప్రార్థించారనుకోండి, ఆత్మలో నింపబడి ప్రార్థించినట్లయితే ఆ తర్వాత మీలో ఒక సంతోషం, ఆ సంతోషపు ఆ తర్వాత మెట్టే ప్రత్యక్షతే ఒక విశ్రాంతి. ప్రభు దయాళుడు. ఈ కృప కొరకు ప్రార్థించుదామా? ఈరోజు లోకమే సంతోషము కొరకు తల్లడిల్లుతుంది. అయితే మన ప్రభు సంతోషమునిచ్చేటువంటి దేవుడు. ప్రభు నందు ఆనందించండి. ఆత్మ ఫలము సంతోషము. దేవునికి స్తోత్రం. ప్రార్థించుదాం. ఈ దినం మీ గృహమంతా ఈ సంతోషంతో నింపబడాలి. మీ హృదయం, మీ భార్య, మీ భర్త, మీ పిల్లలు, మీ ఇంటి వారందరిలో ఈ దైవికమైన సంతోషం రావాలి. ప్రార్థించుదాం. కలిసి ప్రార్థించుదాం. చేతులు పైకెత్తి ప్రార్థించుదాం. మంచి తండ్రి, మీ బిడ్డలతో కలిసి భారముతో ప్రార్థిస్తున్నాను. ప్రభువా, దేవా, ఈ దాత్రాగుడుకు, లోకమునకు బానిసలై అదే సంతోషం అనుకుంటున్నారయ్యా. కానీ మీ వాక్యం మాకు సంతోషాన్ని కలుగు చేస్తుంది. అది మాకు సంతోషం. ప్రభువా, దేవుని యొక్క రాజ్యము, దేవా, అది తండ్రి భోజనము పానము కాదు, పరిశుద్ధాత్మ యందలి సంతోషము. కనుక పరిశుద్ధాత్ముడా, మీ సంతోషము చేత మా ప్రియ సహోదరి సహోదరులను ఈరోజే నింపండి. ఈ దినమంతా మీ సంతోషం మీ బిడ్డలలో సంపూర్ణముగా ఉండాలి. దేవా, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు యేసయ్యా మీరు చెప్పారే యోహాను సువార్తలో, ఆ పరిపూర్ణమైనటువంటి సంతోషం మీ బిడ్డలలో సంపూర్ణముగా ఉండునుగాక. యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనను మీరు ఆలకించి అలాగే చేయబోయే కృపకై స్తోత్రం తండ్రి, యేసు నామములో తండ్రి. ఆమెన్. దేవుడు దయాళుడు. ప్రియులారా, ఈరోజు ఈ సందేశం మాత్రం మీరు పంపించకుండా ఉండవద్దు. సంతోషము కొరకు అనేకులు కనిపెట్టుకొని ఉన్నారు. మిమ్మును బట్టి మీ ద్వారా అనేకులు సంతోషిస్తారు. ప్రభు రాజ్యం వ్యాపిస్తుంది. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు
జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.